హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం గవ్వలు ఎలా చేయాలి, ఏంటి, ఎంత మెజర్మెంట్ అనేది చూసేద్దాము. ఫస్ట్ అయితే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం గవ్వలు చేస్తున్నాము. ఒక కప్ అయితే మైదాతో, ఒక కప్ అయితే గోధుమ పిండి, ఒక స్పూన్ అయితే రైస్ ఫ్లోర్ బియ్య పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే చేసుకోవాలి. దాంట్లో అయితే కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం చాలా మెత్తగా చపాతీకి మనం ఎంత సాఫ్ట్గా అయితే కలుపుకుంటామో అంత సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. కలుపుకున్నదైతే మనమైతే ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలండి. ఆయిల్ కూడా కొంచెం వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, అంతా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టాలి. వాటర్ అయితే చాలా చూసుకుంటూ వేసుకోవాలి. మరీ ఎక్కువ అయిపోయినా కానీ అది పిండి అంతా ఇదైపోయిద్ది. అలా మరీ గట్టిగా కూడా ఉండకూడదు. చూసుకొని మీడియంగా అయితే వేయాలి. మీకు ఎవ్వరికి ఇప్పుడు దాకా చేయలేదు అన్నా కానీ మన ఛానల్లో అయితే చూసి నేర్చుకోవచ్చు. చాలా ఉన్నాయి రెసిపీస్. ఇది కూడా చూసారు కదా, ఎంత అది కొంచెం చూపించినంత అంత సాఫ్ట్గా వచ్చిన తర్వాత అయితే నేనైతే కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్తో అయితే మొత్తం పైన ఆయిల్ రాసాను. ఎందుకంటే ఒక 10 మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెడతాం కదా, సో అప్పుడు మనకి సాఫ్ట్గా అయ్యిద్ది ఇంకా పిండి. సో అందుకని నేనైతే పక్కన పెట్టా. దీనికైతే నేనైతే ఆల్మోస్ట్ 2 కప్స్ తీసుకున్నాను కదా, 2 కప్స్కి అయితే 1.5 కప్పు బెల్లం. సో నేను అందుకని బెల్లం తీసుకొని బెల్లం అయితే కట్ చేసుకుంటున్నాను. బెల్లం చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. నేనైతే బెల్లం ఫ్రెష్దే తీసుకున్నాను. ఎందుకంటే మనం కట్ చేసుకునేటప్పుడు కూడా చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉండిద్ది. సో మీరైతే అవి కొంచెం గట్టిగా ఉందనుకో బెల్లం, అది కొంచెం స్టాక్ ఉన్న బెల్లం అయింది. చూసినట్టు అది అలా కట్ చేసినప్పుడు వచ్చేసింది అనుకో, అదైతే కొంచెం అయితే కొత్త బెల్లం లాగా ఉండిద్ది. అదైతే తీసుకోవాలి. బెల్లం అయితే నేనైతే 1.5 కప్పు, ఒక కప్ అయితే బెల్లం, ఇంకొక సగం కప్ అయితే కొంచెం బెల్లం తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. దాంట్లో అయితే మనం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ అయితే మనం పక్కన పెట్టుకున్నాం కదా పిండి, దాన్ని అయితే తీసేసుకొని మీ దగ్గర గవ్వలు చేసే చెక్క ఉంటే దాంతో చేయండి. ఏదో యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా కోంబుతో అలా చేస్తున్నారని, అది కూడా చూసి చేసుకోవచ్చు. నా దగ్గర అయితే చెక్కలు అది గవ్వలు చేసేదైతే ఉంది. సో అందుకని నేనైతే గవ్వలు చేసే దాంతోనైతే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పిండి అంతా తీసుకొని కలిపేసుకొని దాన్ని అయితే చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి. ఎందుకంటే మీకు చిన్న చిన్న గవ్వలు కావాలి, మాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే సో మీరైతే చిన్న చిన్న గవ్వలు తీసుకోవచ్చు. లేదు నార్మల్ మీడియం సైజ్ అంటే మీడియం సైజ్ తీసుకోవచ్చు. ఆ చెక్కకైతేనండి ఆయిల్ రాయాలి. ఆయిల్ రాస్తేనే అది ఆ పిండి అనేది అతుక్కోకుండా సాఫ్ట్గా అలా చూపిస్తున్నాను కదా, అలా పడిపోవాలి. మనం ఇలా గవ్వ ప్రెస్ చేయగానే అట్లా పడిపోవాలి. సో అందుకని మీరైతే ఆయిల్ తీసుకొని ఆయిల్ రాసిన తర్వాతే గవ్వలు అనేది ప్రిపేర్ చేయండి. చూస్తున్నారు కదా అలా. నేనైతే నార్మల్ మీడియం సైజ్ బాల్స్లా చేసేసుకున్నాను. మీరు కాదు మాకు కొంచెం చిన్న చిన్న కావాలంటే మీరు చిన్న చిన్న బాల్స్ వేసుకుంటే చిన్న చిన్నగా వస్తాయి. కొంచెం పెద్దగా బాల్స్ వేసుకుంటే పెద్ద పెద్దగా వస్తాయి. నెక్స్ట్ అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత అదంతా కొంచెం గోల్డ్ కలర్లోకి లేదంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మీ ఇష్టం అది. ఆ కలర్ అనేది కాకపోతే లోపలంతా ఫ్రై అవ్వాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే చక్కగా అయితే ఉడికిద్ది. లోపల ఉడికిద్ది, బయట కూడా కలర్గా బాగుంటుంది. చూసారు కదా, ఈ కలర్ వచ్చేంతవరకు ఉంచుకొని తీసేసేయచ్చండి. ఈ కలర్ అయితే కొంచెం మనకి పర్ఫెక్ట్గా అయితే లోపలంతా ఉడికిద్ది. నెక్స్ట్ బయట అంతా ఏమో చక్కగా ఉండిద్ది. చూసారు కదా, ఇంకా అలా సేమ్ అలానే వేసుకోవచ్చు. మీరు వేసుకుంటే ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా, ఒక్కొక్కటి వేసుకొని ఒక్కొక్కటి మాకు ఫ్రై అదే కొంచెం మేము వేసుకుంటాం, కొంచెం మాకు టైం ఉంది అనుకుంటే ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని దాంట్లో అయితే మనం ముందుగా తీసుకున్న బెల్లం వేసి కొంచెం యాలకులను కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు వాటర్ వేసి అయితే మొత్తం తిప్పుకోవాలండి. ఇదైతే చాలా తీగ పాకం అయితే కాదు, ఇది కొంచెం ముదురు పాకం అంటారు కదా, అలా ముదురు పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, పాకం అయితే అవుతుంది. దాంట్లోకి అయితే మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే నెయ్యి వేసుకుంటే ఫస్ట్ కళాయికి అవ్వదు, నెక్స్ట్ ఆ ఫ్లేవరు నెయ్యి ఫ్లేవరు యాలక్కాయల ఫ్లేవరు అయితే బాగా వచ్చింది. ఇంట్లో అంతా అయితే అదే స్మెల్ వచ్చింది. నెక్స్ట్ నేను ఏం వేసానంటే సోడా వేసా. అసలు ఎందుకు వేస్తారు సోడా అనేది అయితే మీ డౌట్. సోడా ఎందుకంటే చూసారు కదా, సోడా అయితే ప్రతి ఒక్క గవ్వకైతే అది అలా కొంచెం బబుల్స్ వచ్చేసి మనం గవ్వలు వేసినా కానీ తర్వాత అయితే మీకు కళాయిలో సరిపోతే నార్మల్ తీసి వేరే గిన్నెలోకైనా చేసుకోవచ్చు. ఎంత అండి, చాలా సింపుల్గా ఒక 10 మినిట్స్ పక్కన పెడితే అయిపోతే. మీరైతే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అసలు ఎలా వచ్చింది అన్నది అయితే డెఫినెట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.
థ్యాంక్ యూ సో మచ్. ఓకే. బాయ్.